ఏసీబీ సోదాల్లో ఇప్పటి వరకు 1,40,00,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఇంత స్థాయిలో డబ్బులుండడం చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల వరుసగా పట్టుబడుతున్నారు ప్రభుత్వ ఆఫీసర్లు. మొన్న జలమండలి జీఎం ఇంట్లో 1,10,00,000 నగదు 2 కిలోల బంగారం సీజ్ చేశారు. దాని తర్వాత ఆర్ఎన్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో 65 లక్షల నగదు బంగారం దొరికింది. ఇప్పుడేమో నరహరి ఇంట్లో కళ్ళు చెదిరే స్థాయిలో డబ్బులు బంగారం గుర్తించారు. ఇప్పటికీ ఇంట్లో 1,40,00,000 రూపాయలు, మరో చోట 40 లక్షలు సీజ్ చేశారు అధికారులు. పట్టుబడిన బంగారు ఆభరణాల విలువను లెక్కిస్తున్నారు ఏసీబీ అధికారులు. దీంతో పాటు మియాపూర్, అత్తాపూర్, గచ్చిబౌలిలో 4 ఫ్లాట్స్, విల్లాలతో పాటు ఇతర ఆస్తుల వివరాలపైన కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఫిర్యాదులు అందడంతో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఛత్రినాక, సుచిత్ర, టీఎన్జీఓ కాలనీ, హస్తినాపురంలో ఇలా మొత్తం 11 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 1 కిలో వరకు బంగారము, తర్వాత 1,40,00,000 రూపాయల నగదు, నెక్స్ట్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. ఇంకా డాక్యుమెంట్స్ ఎగ్జామిన్ చేస్తున్నాము. ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా దాదాపు వాళ్ళ పాప పేరు మీద, బాబు పేరు మీద, వీళ్ళ పేరు మీద కలిసి 1 కోటి రూపాయల వరకు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. బ్యాంకులో బ్యాలెన్సెస్ గురించి ఇప్పుడు బ్యాంక్ లెటర్ పంపించాము. అది కూడా ఈవినింగ్ వరకు వస్తుంది. అది ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇప్పుడు సెర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వేరియస్ ప్లేసెస్లో ఒక 10 ప్లేసెస్లో 11 ప్లేసెస్లో సెర్చెస్ కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి వాళ్ళ ఆఫీస్లో కూడా సెర్చెస్ చేస్తున్నాము. అక్కడ ఒక డిఎస్పీ గారు ఉన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీ తోటి ఇతను మాట్లాడాడని చెప్పేసి ఇతను ఫోన్ కూడా అనలైజ్ చేస్తున్నాం. మేము ఫోన్లో ఏమైనా రియల్ ఎస్టేట్ కంపెనీస్ వాళ్ళ కాల్స్ ఏమైనా ఉంటే వాళ్ళని కూడా పిలిపించి ఎంక్వైరీ చేస్తాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జ్యోతి అందుబాటులో ఉన్న. జ్యోతి, ప్రస్తుతం ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. లెక్క తేలిందా? ఫైనల్ గా ఎంత దొరికింది, వాళ్ళకి ఎంత చెప్తున్నారు? అండ్ అలాగే ఈ ప్రభుత్వ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో కంటిన్యూగా ఒకరి తర్వాత ఒకరు పట్టుబడుతూనే ఉన్నారు. సో ఈ లిస్ట్ లో ఇంకా ఎవరెవరు ఉండబోయే అవకాశం ఉంది? 6:30 గంటలుగా ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి నరహరి ఇంట్లో సోదాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఏసీబీ చరిత్రలోనే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుకు సంబంధించి 1,40,00,000 రూపాయలు దొరకడం అనేది ఇదే తొలిగసిగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏసీబీకి సంబంధించినటువంటి రైట్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు 1 కోటి రూపాయలకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు నరహరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు బ్యాంక్ లాకర్లను కూడా 2 గుర్తించారు. బ్యాంకుకి ఇప్పటికే లేఖను రాసినట్టుగా తెలుస్తోంది. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాల్లో అతనికి సంబంధించినటువంటి విల్లాలు, ఇంకా ఇతర ఇల్లులకు సంబంధించి, ఫ్లాట్స్కి సంబంధించి కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఇంట్లో ఈ డాక్యుమెంట్స్ కావచ్చు, అంతేకాకుండా నరహరిని అయితే విచారిస్తూ ఉన్నారు. బహిరంగ మార్కెట్లో సుమారుగా 200 కోట్ల రూపాయల వరకు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా సర్వే భవన్లోని నరహరికి సంబంధించినటువంటి క్యాబిన్లో కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు ఏసీబీ అధికారులు యొక్క సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడులు పెట్టారా లేదా అనే దానికి సంబంధించి అతని మొబైల్ని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎవరైనా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళని సైతం కూడా పిలిచి విచారిస్తామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా 1,40,00,000 రూపాయల నగదుతో పాటు కిలో బంగారం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ యొక్క ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుల అంశానికి సంబంధించి జలమండలి మేనేజర్గా ఉన్నటువంటి ఇంట్లో 1,10,00,000 రూపాయలు దొరికితే ఇక్కడ ఏకంగా 1,40,00,000 రూపాయలు దొరకడం జరిగింది. కిలో బంగారం కూడా ఉంది. ఇంకా లాకర్లు కూడా ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంకా పెద్ద మొత్తంలో కూడా ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు బయటపడేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాత్రం ఇంకా సోదాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఎన్ని ఆదాయానికి మించినటువంటి ఆస్తుల్ని కూడబెట్టారనే అంశానికి సంబంధించి ఈరోజు సాయంత్రం కూడా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.